వర్గాలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ మార్చి నెలలోనే 2 బిల్లులు ఆమోదించడం జరిగింది. దాన్ని కొనసాగింపుగా అది గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉండటం, గవర్నర్ కేంద్రానికి పంపించడంతో మరలా ఇంకో బిల్లును కూడా తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అది కూడా ఆమోదం పొందని దశలో ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసి తర్వాత జియో ద్వారా ఎన్నికలు జరపాలని నిర్ణయం చేయడం జరిగింది. ఎన్నికలు ఖచ్చితంగా జరపాలని ఒకవైపు కోర్టు చెప్పింది, మరోవైపు ఏమో ఆల్రెడీ బిల్లులు ప్రవేశపెట్టారు. బిల్లులు ఆమోదం ఎట్లా అవుతాయి అని కొంతమంది అడుగుతున్నారు. అప్పుడు ఈ బిల్లులకి సహకరించిన వాళ్ళు అందరూ ఉన్నారు. అప్పుడు ఈ ప్రశ్న లేదు. అప్పుడు ఒకవేళ అడిగినా ఏకగ్రీవం చేయటంలో అన్ని పార్టీలు ఆ బిల్లులో అందరూ పాల్గొనడం జరిగింది. ఇప్పుడు సంతోషపడుతున్నారు, ఎట్లా అవుతుంది మేము అన్నామని. అన్నప్పుడు మరి మీరు ఓటు ఎందుకు వేశారు నేను అడుగుతున్నా. అందువలన మంచి ఉద్దేశంతో మనకి కావాలని అడగాలి తప్పితే అది అవ్వలేదు మేము చెప్పాము ముందే, అవ్వలేదంటే ప్రయత్నం చేయటం నేరం కాదు కదా. ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినట్టు నేను భావిస్తున్నాను. మీరు నన్ను ఎవరేమనుకున్నా సరే, ఎందుకంటే చేసేవాళ్ళు ఎవరు కూడా లేరు.